నమస్తే అండి, నా పేరు వెంకట్. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక షోరూమ్ పీస్ లాంటి కార్ అయితే పట్టుకొచ్చాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వేరియంట్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. బండి మోడల్ చూసినట్లయితే 2022 మోడల్. ఈ బండి 2022 వరకే ఆటోమేటిక్ బండి వచ్చిందండి. దాని తర్వాత హై క్లాస్ బండి వచ్చింది. ఇంకా దీని వివరాలు చూసుకున్నట్టయితే టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G ఆటోమేటిక్ బండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ బండి. ఇంకా బండి మోడల్ చూసినట్లయితే 2022 8వ నెల బండి అండి. ఆగస్టు బండి 2022 బండి. కేవలం 33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. 33,000 రీడింగ్ తిరిగింది, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 7 సీటర్ వెహికల్, G ఆటోమేటిక్ డీజిల్ కారు. ఇంకా టైర్లు చూసుకున్నట్టయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఈ బండికి 17 ఇంచెస్ టైర్లు అయితే వస్తాయి ఎలా వీల్స్ తోటి. ఈ కస్టమర్ అయితే ఎవరైతే ఉన్నారో దీనికి హై క్రాస్కి వచ్చే ఎలా వీల్స్ ప్లస్ టైర్ కూడా 18 ఇంచెస్ టైర్ అయితే ఎంచుకున్నారు. మీకు క్లియర్గా అయితే చూపిస్తా. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు కదా యూజ్ కూడా చేయలేదు. 2022 ఆగస్ట్ నెల బండి, వైట్ కలర్ అండి. న్యూ షేప్ వెహికల్ చూసుకోవచ్చు. 2022 ఆగస్ట్ బండి, ఆల్ ఒరిజినల్ బండి అండి. బంపర్ లిడ్స్ పెట్టి ఏది కూడా రీప్లేస్ కాలేదు, టచ్ అప్ కూడా కాలేదు. 2022 10వ నెల బండి చూసుకోవచ్చు. ఇది ఎలా వీల్ హై క్రాస్కి వస్తుందండి. సో ఇది కస్టమర్ దీనికి వచ్చేది తీసేసి హై క్రాస్ ఎలా వీల్స్ అయితే ఎంచుకున్నాడు. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ సీట్ టైర్లు అయితే ఉన్నాయి. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు. ఫుల్లీ లెదర్ సీట్ కవర్లు అండి. భయ్యా చావి దేవనా, మొత్తం లెదర్ సీట్ కవర్లు. బండికి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి, చూసుకోవచ్చు. ఆల్ ఒరిజినల్గా ఉంది. 33,511 కిలోమీటర్లు అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది చూసుకోవచ్చు. ఇది లాస్ట్ అండి, దీని తర్వాత హై క్రాస్లే వచ్చినాయి. కార్ అయితే స్టార్ట్ చేశాను. నాయిస్లెస్ అంటే నాయిస్లెస్ అండి. కేవలం 33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, చూసుకోవచ్చు. వెనక స్పాయిలర్ కూడా ఉంది. 2.4 G వేరియంట్ అండి. టయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ నెంబర్ ఉంది కదా, ఇది ఫ్యాన్సీ నెంబర్ అండి. ఇది రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇది రిటర్న్ చేసుకొని మనకి ఎన్ఓసి తీసిస్తారు. ఈ నెంబర్ కూడా మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్తో ఇచ్చినా కానీ ఆ నెంబర్ అయితే మనకి వర్క్ అయితే చేయదు, పని చేయదు. సో ఈ నెంబర్ రిటర్న్ చేసుకొని వేరే నెంబర్ వేసిస్తారు దీనిపైన. డిబి బానెట్ ఓపెన్ గారు, బానెట్ ఓపెన్ గారు. బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి. షోరూమ్ పీస్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా చూడండి, చూసుకోవచ్చండి. ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్. ఇంకా ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దగ్గర మెరిసిపోతూ ఉంది. టయోటా ఇంజన్కి అసలు మనం చూడాల్సిన అవసరమే లేదండి. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా మొత్తం చూసుకోవచ్చు. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వేరియంట్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. కేవలం
33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ ఎలావీల్స్ చూసుకున్నట్టయితే ఈ హై క్రాస్కి వచ్చే ఎలావీల్స్ అండి. 17 ఇంచెస్ టైర్లు అయితే వస్తాయి దీనికి. 18 ఇంచెస్ టైర్లు మార్చుకొని హై క్రాస్ ఎలావీల్స్ అయితే కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు. బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది బండి. 2022 ఆగస్టు నెల బండి అండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 19,90,000 అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే దీన్ని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి. బండి మీకు స్టాండింగ్లోనే అర్థమైపోతూ ఉంటుంది. భయ్యా రెండు బంపర్లు విడిచిపెట్టి మొత్తం ఒరిజినల్ అండి బండి. షోరూమ్ పీస్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే దీని ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.